హల్లెలూయా. ముందుగా సంఘస్థులందరికీ వందనాలు, దైవ సేవకులకు నా వందనాలు. ఈ సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరచబడిన వాక్య భాగాన్ని చూసుకుందాం. రాజుల రెండో గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపెను. ఇశ్రాయేలీల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ప్రభు వాక్యం దీవించునుగాక. హల్లెలూయా. చివరగా చదువుకున్న మాట చూడండి. నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని దేవుడు సెలవిచ్చాడు. అయితే గమనించాలి బాగా, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏమండి, ప్రార్థన యొక్క అవసరత ఒక క్రైస్తవుడికి ఎంతైనా ఉంది. ప్రార్థన దేవునితో మనకి సంబంధాన్ని కలుగజేస్తుంది. ప్రార్థన ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలపరుస్తుంది. ప్రార్థన మనలను రక్షిస్తుంది. ప్రార్థన మనల్ని కాపాడుతుంది. నిత్యం క్రైస్తవుడికి ప్రార్థన 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 చాలా ప్రాముఖ్యత. క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యతమైన విషయం. ఒక మాటలో చెప్పాలంటే ఇట్స్ లైక్ ఏ వెపన్, ఒక ఆయుధం. ప్రార్థన అనేది, ప్రేయర్ అనేది ఒక క్రైస్తవ జీవితానికి ఆయుధం లాంటిది. మనం పోరాడడానికి మన చేతిలో బహిర్గతమైనటువంటి ఆయుధాలు ఏమీ లేకపోయినా కూడా ప్రార్థన అనే ఆయుధం దేవుడు ఇచ్చున్నాడు. ఆ ఆయుధంతో మన యొక్క ఆత్మీయ జీవితానికని భౌతిక జీవితానికని ముందు కొనసాగడానికి ప్రార్థన ఒక అవసరం మన చేతికి. అయితే గమనించిన ఈ రోజందరూ మనం సిద్ధపడడానికి, రేపటి ఆరాధన కొరకు సిద్ధపడడానికి, లేదా మన వ్యక్తిగతంగా సిద్ధపడడానికి దేవుని సన్నిధిలో దేవుని పాదాల చెంత మనం చేరుకున్నాం. మనందరం ప్రార్థించబోతున్నాం. మీరు ఎప్పుడైనా గమనించారా, మనం చేసే ప్రార్థన దేవుడు అంగీకరించాడా అని ఎప్పుడైనా మీ మనసులకి, మీ తలంపులకి వచ్చిందా? వస్తే మంచిదే. రాకపోతే ఈరోజు దేవుడు మాట్లాడుతున్న సంఘముతో, మీ ప్రార్థన నేను అంగీకరించాలి అంటే మీరు ఏమి చేయాలని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. మనం చదువుకున్న వాక్య భాగంలో చూస్తే, అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా వద్దకు వచ్చి ఈ వర్తమానం పంపెను. ఇశ్రాయేలు దేవుడికి యెహోవా సెలవిచ్చినదేమనగా అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని చెప్తున్నాడు. యెషయా ప్రవక్త వచ్చి హిజ్కియాతో అంటున్నాడు. అయితే గమనించండి, అష్షూరు రాజు దేవుడి నామాన్ని వ్యర్థముగా ఉచ్చరింపి ఇజ్రాయెల్ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసేటట్టు మాట్లాడాడు. ఆ పై వచనాలు చదువుకుంటే మనకు అర్థం అవుద్ది. మాట్లాడిన వెంటనే హిజ్కియా రాజుకి ఆ చెవులు ఆ మాట పడగానే వెంటనే కన్నీరు కాస్తూ వేదనతో నెత్తి మీద బూడిద చల్లుకొని గోని పట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన ఆరంభించాడు. ఏమని? యెహోవా దేవా, నీవు సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్తవు, నీవు జీవాధిపతివి. పై వాక్యాలు ఉంటుంది, మనం చదివితే చాలా క్లారిటీగా ప్రార్థన రాయబడి ఉంది. ఏమండి? నిత్యము నువ్వు కెరూబులు సెరూబుల మధ్య నివసించు వాడివి. ఒక్కసారి నువ్వు దృష్టించు, అష్షూరు రాజు ఏ విధంగా మాట్లాడాడు, నిన్ను కించపరిచి మాట్లాడాడు అని ప్రార్థన చేశాడు వేదనతో. వెంటనే దేవుడు సెలవిచ్చిన మాట గమనించండి. నీ ప్రార్థన, నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించాను. అంగీకరించడం అంటే చాలా గొప్ప విషయం అండి. అంటే మనం ప్రార్థన చేస్తాం, ఆమెన్ అని ముద్ర వేస్తే, ఆమెన్ అంటే అలా జరుగును గాక అంటే దేవుడు హిజ్కియా చేసిన ప్రార్థనను అంగీకరించాడు. ఇక ఆ యొక్క అష్షూరు రాజు యొక్క సంగతి ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడు. ఆయన అంగీకరించేశాడు. ఓకే, నీకు సమాధానము వచ్చేసింది. ఈరోజు దేవుడు సంఘంతో ఏం మాట్లాడుతున్నాడంటే, మన వ్యక్తిగత జీవితంలో ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ ప్రార్థన దేవునికి యోగ్యకరంగా ఉందా, దేవుడు అంగీకరిస్తున్నాడా లేదా అని ఎప్పుడైనా ఆలోచన వస్తే మంచిదే. రాకపోతే ఈరోజు దేవుడు దాన్ని సరి చేసుకోమంటున్నాడు. నిజముగా మనకి ప్రార్థన చేయడం వచ్చా? రాదని బైబిల్ సెలవిస్తుంది. రాదు అంటే తండ్రి మెచ్చే ప్రార్థన, యుక్తమైన ప్రార్థన ఎలాగో చేయడము మనకి చేత కాదు. కాబట్టి మత్తయి సువార్తలో శిష్యులకి దేవుడు
ఒక మాదిరికరమైన పరలోక ప్రార్థన నేర్పించాడు. దాన్ని బట్టి మనము ప్రార్థనాపూర్వకంగా ముందు కొనసాగుతూ ఉంటాం. మన ప్రార్థన విజ్ఞాపనలు దేవుని చెంతకి తీసుకెళ్తూ ఉంటాం. దాన్నే మనం ప్రార్థన అంటాం. అయితే ఈ ప్రార్థనకి పరిశుద్ధాత్మ దేవుని సహాయము కనుక మనం కోరుకుంటే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా తండ్రి మెచ్చే ప్రార్థన మన నోటి ద్వారా చేయించి ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఎదుట మనం చేసే ప్రతి ప్రార్థన అంగీకరింపబడాలంటే మనం ఏమి చేయాలి? ఈరోజు ఆత్మీయ పాఠం నేర్చుకోబోతున్నాం. కొన్ని అంశాలు ఉన్నాయి. ఆ రీతిగా కానీ ప్రార్థన చేస్తే, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ప్రార్థన చేస్తే దేవుడు తప్పక ప్రార్థన అంగీకరించి మనకి ఉత్తరం ఇస్తాడు. ఆమేన్. ఈరోజు అలాంటి అంశాలు మనం పరిశీలిద్దాం. వాటిలో మొదటిగా చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రాసినటువంటి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చూసుకుందాం. హెబ్రీ 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. హల్లెలూయా. మొదటిగా మనం గమనిస్తున్నాం, మన ప్రార్థన సఫలపరచబడాలి అంటే, ఆయన అంగీకరించాలి అంటే మనలో ఉండాల్సిన ప్రథమ లక్షణం విశ్వాసము. విశ్వాసము లేకుండా అసలు దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం. కన్ఫర్మ్. నీలో విశ్వాసం కానీ లేకపోతే, విశ్వాసం అంటే కంప్లీట్ విశ్వాసం అండి. అల్ప విశ్వాసమో అరకొరక విశ్వాసమో కాదు, సంపూర్ణమైన విశ్వాసం నీలో కానీ లేకపోతే దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యము. నువ్వు ప్రార్థన చేయడానికి దేవుని యొద్దకు వెళ్ళావు, నీలో విశ్వాసం లేదంటే ఆ ప్రార్థన అంగీకరింపడు. అంటే మనం మోకాళ్ళుని ఇది చేస్తాడో లేదో డౌటే, ఆయనకి ఇంకా ఆలస్యము టైం పట్టద్దేమో అనే నీలో ఉండే యొక్క అల్ప విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆ ప్రార్థనని అంగీకరించడు. ఉదాహరణగా మనకందరికి బాగా తెలిసిన విషయం ఏలియా గారి విషయం. అది కానీ తీసుకుంటే ఏలియా గారిలో ఎంత విశ్వాసం ఉందండి, ఎంత విశ్వాసం ఉంది. యెజబేలు ఆమె కింద ఉన్నటువంటి ప్రవక్తలతో ఛాలెంజ్ చేశాడు. ఇదిగో యెజబేలు కాచుకో, ప్రజలతో కూడా చెప్తున్నాడు. ఎంత మట్టుకు రెండు తలంపుల మధ్య ఉంటారు? అయితే అట్టన్నా ఉండండి, లేదా ఎట్టైనా ఉండండి. అయితే మీరు బయలుదేవతలకి లేదా అశరీర దేవతకైనా పూజించుకోండి, లేదా జీవము గలన యెహోవా వైపన్నా వచ్చేయండి అని చెప్పి ఛాలెంజ్ చేసి, మనకు తెలిసిన విషయం బాగా, 2 ఎడ్లను తెచ్చుకొని వాటిని వధించి కట్ల మీద పెట్టి, ఏదైతే మీరు ప్రార్థన చేయండి, ఏదైతే మొదటగా ఏ యుద్ధ అయితే పైనుంచి అగ్ని వచ్చి తగలబడిపోతుందో, అంటే బుగ్గి చేస్తుందో వారే నిజమైన దేవుడని ఛాలెంజ్ చేశాడు. ఏలియాలో ఎంత విశ్వాసం ఉండాలండి. అషిరా దేవతకు సంబంధించిన ప్రవక్తలు 450 మంది, బయలుకు సంబంధించిన ప్రవక్తలు 4, అంటే సుమారు అందరితో కలుపుకొని ఇంచుమించు 900 మంది ఉన్నారు. ఏలియా వన్ అండ్ ఓన్లీ మ్యాన్ ఎదురుగా నిలబడుకో ఉన్నాడు. ఆయన ఒక్కరు విశ్వాసం ఎవరిపైన? దేవుని పైన పెట్టాడు. యుద్ధుని కట్ల మీద పెట్టాడు. చిన్న ప్రార్థన, దేవా నీవు నిజమైన దేవుడివైతే, నిజమైన దేవుడివి కాబట్టి అని ప్రార్థిస్తుండగానే వాక్యం రాయబడింది. అక్కడ ప్రార్థన అయిపోయినట్టు కాదు, ప్రార్థిస్తుండగానే పైనుంచి అగ్ని కుమ్మరింపబడి అక్కడున్న ఎద్దుని, కందకముని, కట్టెలని నీళ్ళతో తడిపేస్తున్నా కూడా బూడిద చేసి పడేస్తుంది. ఆ విశ్వాసం ఏలియాలో ఉంది. ఆ ధైర్యము ఏలియాలో ఉంది కాబట్టి దేవుడు ఆ ప్రార్థనను అంగీకరించాడు. నిజముగా నువ్వు అక్కడ నిలబడుకొని కట్లతో కూడా తడిపేసామే, పైనుంచి దేవుడు అగ్ని కుమ్మరిస్తాడో లేదో, లేట్ అవుద్దేమో, బయలు మాత్రం ఉదయం నుంచి సాయంత్రం దాకా పూజ చేశారు, నేను కూడా అలా ప్రార్థన చెయ్యాలేమో నీలో అల్ప విశ్వాసం కానీ వస్తే దేవుడు ఆ ప్రార్థన అంగీకరించాడు. విశ్వాసం నీలో మొదటిగా నువ్వు మోకరించగానే, నువ్వు ఏదైతే ప్రార్థన అంశంలో దేవుని ఏదైతే చెయ్యాలని నిశ్చయించుకున్నావో దానికి పరిశుద్ధాత్మ సహాయము తోడు తీసుకొని ప్రార్థన చేస్తూ విశ్వాసంతో ముందు కొనసాగితే దేవుడు నిశ్చయంగా నీ ప్రార్థన అంగీకరిస్తాడు. దానికి ఉత్తరము, సమాధానము ఖచ్చితంగా దయచేస్తాడు. హల్లెలూయా. మొదటగా నేర్చుకుంటున్న అంశం, మనలో విశ్వాసం ఉండాలి. విశ్వాసము లేకుంటే దేవునికి ఇష్టలై ఉండడం అసాధ్యము. మన ప్రయాసమంతా వ్యర్థము. మీలో విశ్వాసము కనుక లేకపోతే
ఈ పని అంతా వ్యర్థము. లోకంలోకి వెళ్ళిపోయి హ్యాపీగా జల్సా చేసుకోవచ్చు, ఆనందించుకోవచ్చు. డోంట్ వేస్ట్ ద టైం వృధా చేసుకోవలేదు. హ్యాపీగా లోకంలో కలిసిపోవచ్చు విశ్వాసం కానీ లేకపోతే. ఎందుకంటే దేవుడికి ఇష్టము లేదు నీలో విశ్వాసము లేకపోతే. దానికి నేను ఇష్టపడడు, ప్రేమించడు. నువ్వు అటు కాకుండా ఇటు కాకుండా అయిపోతావు. ఎవరెవరే దేవుడికి అయితే ఇష్టం అన్నా ఉంటే అది అనుకోవచ్చు, ఇష్టము లేదు. ఇట్లా లోకంలో కూడా నేను నా టైంని స్పెండ్ చేయలేక వేస్ట్ అయిపోయానే అని నువ్వు బాధపడేటట్టు ఉండొద్దు. కాబట్టి నీలో విశ్వాసాన్ని పెంపొందించుకో. ఏ దినం ఏ క్షణం మోకరించినా విశ్వాసంగా నా దేవుడు కార్యము చెయ్యగలడు, ఆయన సమర్థుడు, సర్వశక్తిమంతుడు అనే విశ్వాసాన్ని మన హృదయంలో నిలుపుకుంటే ఆయన నీ ప్రార్థనను తప్పకుండా అంగీకరిస్తాడు, ఏలియా ప్రార్థన వల్లే. హల్లెలూయా. మొదటగా మనలో మన ప్రార్థన అంగీకరించబడాలి అంటే విశ్వాసం ఉండాలి. రెండోదిగా చూద్దామండి, రెండో అంశం చూద్దాం. లూకాసు వార్తకు రండి. లూకాసు వార్త 18వ అధ్యాయం 13-14 వచనాలు. లూకాసు వార్త 18వ అధ్యాయం 13-14 వచనములు. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడుననియు చెప్పెను. హల్లెలూయా. చక్కటి ప్రార్థన ఇది. ఎన్నోసార్లు మనం చదివిన ప్రార్థన, మనందరికీ తెలిసిన ప్రార్థన. ఇందులో దాగి ఉన్న రహస్యం ఏంటి అంటే యథార్థమైన ప్రార్థన. మొదటగా విశ్వాసం చూసాం. రెండోది, నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే నీవు యథార్థముగా ఆయనకి మొరపెట్టాలి, యథార్థంగా మొరపెట్టాలి. అక్కడ ఇద్దరు వ్యక్తులు మనకి కనపడుతున్నాడు ఈ సువార్తలో. అయితే సుంకరి దూరముగా నిలుచుండి, మందిరానికి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తి, ఆకాశం వైపు కన్నులెత్తి, కన్నులు ఎత్తలేదు, కన్నులెత్తుటికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా నేను పాపిని, నన్ను కరుణించు అని సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. అయితే కింద వచనం చదివాము. అందుకే అతనికంటే అంటే అతని గురించి చెప్తాను. అతనికంటే ఇతను నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అని ప్రభు సెలవిచ్చాడు. అతడు ఎవరంటే పరిసయ్యుడు నేరుగా ఆలయంలోకి వెళ్ళాడు. సుంకరి ఆలయము వెలుపుట ఉన్నాడు. పరిసయ్యుడు లోపలికి వెళ్ళి చెప్తున్నాడు. ఇంకా డబ్బా ఏం చెప్తున్నాడు పరిసయ్యుడు? అయ్యా, చోరులైనా కాదు, వ్యభిచారులైనా కాదు, దొంగలు దోపిడీదారుల వల్ల కాదు, ఆఖరికి బయట నిల్చున్నాడే సుంకరి వల్ల అయితే అలా అయితే నేను లేనయ్యా, అది నీ కృపను బట్టి నేను లేను. చూడండి, ఆయన సెల్ఫ్ డబ్బా. సెల్ఫ్ ఫస్ట్ మనిషికి ఉండేది ఏంటంటే సెల్ఫ్. నేను ఇంట్రడక్షన్ ఇచ్చేస్తావు ఎక్కడికి పోయినా, నేను ఇది, నేను అది, నేను తోపు నువ్వు చెప్పాలా దేవునికి. హృదయాంతరము పరిశోధించే దేవుని మనము కలిగి ఉన్నాం. హల్లెలూయా. నీ హృదయం ఏందో బాగా ఎరిగి ఉన్నాడు ఆయన. నీ హృదయం ఏందో బాగా తెలుసు ఆయనకి. మన సెల్ఫ్ మనం ఎప్పుడు కూడా దేవునికి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ పరిసయ్యుడు అంటున్నాడు, అతని యొక్క వ్యక్తిగత విషయాన్ని మొత్తం చెప్తున్నాడు. ప్రభువా, నేను దొంగలా లేను, వ్యభిచారిలా లేను, ఆఖరికి సుంకరిలాగా లేనయ్యా, నేను సంపాదించే రాబడిలో అంతటిలో నీకు 10వ వంతు ఇస్తున్నాను, వారంలో 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను. ఇవన్నీ చెప్పాలండి? ఇవన్నీ చెప్పాలా? పరిసయ్యుడు చెప్తున్నాడు, దాంట్లో యథార్థత లేదు. అంటే నేను నీ కొరకు ఇంత చేస్తున్నాను, నువ్వు నా కొరకు ఏమైనా చేయ ఆశిస్తున్నాడు అంటే నేను ఇస్తే నువ్వు ఇస్తావు కదా అన్నట్టు. కానీ నిజముగా చూడండి, సుంకరి యథార్థముగా మొరపెడుతున్నాడు. బయట నిల్చొని, ప్రభువా కన్నులెత్తుడిగా నాకు ధైర్యం సరిపోవట్లేదయ్యా, నేను పాపిని ప్రభువా, నాలో యథార్థత లేదు, నేను మంచివాణ్ణి కాదు, నీ ముందు నిలబడుకు ఏ యోగ్యత లేదు అని ఎప్పుడైతే సుంకరి గ్రహించాడో, పరిసయ్యుడు కంటే కూడా సుంకరి నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళబడ్డాడు.
తనను తాను తగ్గించబడ్డాడు, ప్రభు దృష్టిలో హెచ్చింపబడ్డాడు. పరిసెడు తనను తాను హెచ్చించుకున్నాడు, ప్రభు దృష్టిలో తగ్గింపబడ్డాడు. హల్లెలూయా. ఒక మాదిరికరమైన ప్రార్థన ఇది. యథార్థ ప్రార్థన, యథార్థ ప్రార్థన. ఎవరైనా సరే, ఎవరో కాదు, దేవుడు ఈరోజు రాత్రి నీ కల్లో నిలబడి హూ ఆర్ యూ అంటే, ఎవరు నువ్వు అంటే ఏం చెప్తావు? మొదటగా నా పేరు చెప్తా, మన పేరు చెప్తావా? లేదంటే మా తండ్రి ఇది, మా ఆస్తి ఇది అని చెప్తావా? ఫస్ట్ నీ నోట్లోంచి రావాల్సిన మాట ఏం తెలుసా? ఐ ఆమ్ ఏ సిన్నర్, ఓ లార్డ్, దేవా నేను ఒక పాపిని. మొదటిగా నీ నోట్లోంచి రావాల్సిన మాట అదే. అప్పుడే నీ యథార్థంగా నువ్వు ఒప్పుకున్నావు, నేను పాపిని, నన్ను కరుణించు ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో ఆ మాట కోసం ఆయన ఆశిస్తాడు, ఆ మాట కోసం చూస్తాడు. నీతిమంతుడు ఒక్కడును లేడు అని బైబిల్ సెలవిస్తుంది. ఎవడ నీతిమంతుడు ఉన్నాడా? నీలో లేదా పాపం, నాలో లేదా పాపం? అందరిలో పాపం ఉంది. పాపం చేస్తూనే ఉంటాం, పాపం చేస్తూనే ఉంటాం, చచ్చిపోయేదాకా పాపం చేస్తూనే ఉంటాం. కానీ పాపం చేసిన ప్రతిసారి దాన్ని విడిచిపెట్టాలని, బలం పుంజుకోవాలని, నీ రక్తం ద్వారా కడగబడాలని ప్రభు పాదాల చెంతకెళ్ళినప్పుడు ఈ యథార్థ ప్రార్థన చేయాలా. నీ ప్రార్థనలో యథార్థత ఉంటేనే దేవుడు అంగీకరిస్తాడు. పై వేషాలు, వేషధారుల వల్లే మనుషులు చూస్తున్నారు అనే ఇవన్నీ వద్దు. ఈరోజు నీవు నిశ్చయముగా ప్రార్థన చెయ్యాలి అనుకుంటే నీ ప్రార్థనలో రెండోదిగా ఉండాల్సింది యథార్థత. యథార్థత. నువ్వేందో, నిజస్థితి ఏంటో నువ్వు చెప్పకపోయినా ఆయనకి తెలుసు, మనం చెప్పకపోయినా ఆయనకి తెలుసు. కానీ నీ నోటితో వినాలని ఆయన ఆశిస్తున్నాడు. నీవి నోటితో నువ్వు ఏమి పాపము చేశావో ఆయన వినాలి. అప్పుడే మనకి పాప క్షమాపణ జరుగుతుంది. ఆయన క్షమించుడికి సిద్ధ మనసు గల దేవుడు. అలా అని చెప్పి ఆ క్షమాపణ నువ్వు ఏదో కొట్టి పారేయకూడదు. విడిచిపెట్టాల్సినట్టుని విడిచిపెట్టడానికి మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. కాబట్టి ఈ రోజు నువ్వు ప్రార్థన చేయబోతున్నావు కాబట్టి ఆ ప్రార్థనలో రెండోదిగా ఉండాల్సింది నీలో చూసుకో, యథార్థత ఉందా లేదా, యథార్థంగా నేను దేవుడితో మొరపెడుతున్నానా లేదా చూసుకో. మొదటిది విశ్వాసంగా ప్రార్థించు, దేవుడిని ప్రార్థన అంగీకరిస్తాడు. యథార్థంగా ప్రార్థించు, నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. హల్లెలూయా. మూడోదిగా చూద్దాం రండి. యోహాను రాసిన మొదటి పత్రిక 14-15 వచనములు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాలు. 5వ అధ్యాయం 14-15 వచనాలు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుచున్నదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. హల్లెలూయా. చెప్పాలి. మొదటిగా మన ప్రార్థనలో ఏముండాలి? విశ్వాసం. రెండోది యథార్థత. మూడోది గమనించండి, మన ప్రార్థన చేసేటప్పుడు ధైర్యముగా ప్రార్థన చేయాలి. దేవుడు మనకి పిరికి గల ఆత్మని ఇయ్యలేదు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే మనకు దయచేసి ఉన్నాడు. మన ప్రార్థన ఆయన ముందు ధైర్యముగా చేయాలి. ఈ ప్రార్థన ధైర్యముగా చేయాలి. ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను మనకి అది దయచేయబడుతుంది. హల్లెలూయా. ఆయన చిత్తానుసారముగా. దేవుడు ఆయనకు ఒక చిత్తం ఉంది, ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. హీ హ్యాజ్ ఓన్ ప్లాన్. ప్రతి ఒక్క పట్ల, ప్రతి వ్యక్తి పట్ల ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు ఆయన, ఒక చిత్తం కలిగి ఉన్నాడు. అయితే ఆ చిత్తాన్ని ఆత్మలో నువ్వు కనుక గ్రహిస్తే దేవుడు బయలుపరుస్తాడు. గ్రహించలేకపోయినా పర్లేదు, ఇబ్బంది లేదు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు మాత్రం నువ్వు అన్నీ అడిగిన తర్వాత నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అడగడంలో తప్పు లేదు. ప్రభువా, ఇది నీ చిత్తం అయితే నాకు దయచేయి. హల్లెలూయా. ఇది నీ చిత్తం అయితే నాకు దయచేయి అని కానీ అడిగితే ఆయన తప్పక నీ ప్రార్థన అంగీకరిస్తాడు. ఒకవేళ అది నీకు అవసరం లేకపోయినా, అంటే నువ్వు పొందుకోలేని స్థితిలో ఉన్నా కూడా ఆయనకు తప్పకుండా దయచేస్తాను. ఆయన చిత్తానుసారముగా ధైర్యముగా అడగాలి. మనం ప్రార్థన చేసిన 3వ అంశం చూస్తున్నాం, ధైర్యముగా. ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగానో ఆయన ధారాళంగా దయచేస్తాడు. చిత్తం
ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి విషయంలో మనం ఆయన చిత్తాన్ని గ్రహించే వారముగా ఉండాలి. ఇది అంటే ఆయన పరిధిలో ఉందా లేదా, ఆయన పరిధి దాటిపోయి మనమేమైనా ప్రార్థన చేస్తున్నామా? కొన్నిసార్లు గమనించండి, వ్యతిరేకమైన ప్రార్థన అనేది మామూలుగా మన చెవులకి వినపడుతూ ఉంటుంది. మన దేవుడు ఎవరండి? మంచి దేవుడు, సృష్టికర్త, మంచి దేవుడు మన యేసయ్య. అవునా కాదా? ఆమేన్. మన దేవుడు మంచి దేవుడు. ఆయన ముందు మోకరించి నువ్వు చేసే ప్రార్థనకి ఆయన మంచి ఈవుల్ని దయచేస్తాడు. అవునా? మంచి ఈవుల్ని దయచేస్తాడు. కానీ నువ్వు ఆయన చిత్తములో లేని ప్రార్థన, ఆయనకి నచ్చని ప్రార్థన, ఆయనకి హేయమైన ప్రార్థన, ఆయనకి వ్యతిరేకమైన ప్రార్థన చేస్తే వింటాడా? ఈరోజు అనేకమైన సంఘాల్లో, అనేకమైన క్రైస్తవుల్లో ఇది బాగా పాకిపోయింది. నువ్వు ఏది చెప్తే, ఏ స్టోరీ చెప్తే, ఏ సోది చెప్తే ఈయనే దేవుడు కాదు మన దేవుడు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రభువా, వాళ్ళు నన్ను దూషించారు, నాశనం అయిపోవాలా? లేదా వాళ్ళు డెవలప్ అయిపోతున్నారు, నాశనం అయిపోవాలా? ఒక బాగా చదువుకుంటుంది, చదువుకోకూడదు. సంఘంలో ఎదగుతున్నారు, ఎదగకూడదు. ఆత్మలో బలపడుతున్నారు, బలపడకూడదు. ఏంది? వ్యతిరేకమైన ప్రార్థన వింటాడా? వినడు, చెయ్యుడు. ఆయన చిత్తంలో ఉందా అది? ఆయన బౌండరీలో ఉందా అది? లేదు. అసలు ఆయన చిత్తం కనుక్కోకుండా నువ్వు వ్యతిరేకంగా ప్రార్థన చేస్తే సఫలపరిచేస్తాడా? అది అలా ఉంటుంది గాల్లో ప్రార్థన. దాన్ని ఎవడు కొట్టుకెళ్తాడు? సాతాను కొట్టుకొని పోయి నువ్వు ప్రార్థన చేసావే ఆ వ్యక్తికి నష్టపరుస్తాడు, నువ్వు చేసావే రెండింతలు నష్టపోతావు. హల్లెలూయా. రెండింతలు నష్టపోతాం. వ్యతిరేకమైన ప్రార్థన, దేవునికి నచ్చని ప్రార్థన నీ నోట్లోంచి కానీ వస్తే ఆ రోజే దేవుని ఎదుట మన పతనం చిన్నగా స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. తెలియదు. అపవాది చెయ్యి. ఎందుకు నచ్చట్లేదు? సహోదరుల ఐక్యత కలిగి ఉండడం ఎంత మనోహరము. వాక్యం సెలవిస్తుంది కదా, మనమందరం సహోదరులము. మన లాస్ట్ ఏమైందండి? నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలా, నిత్య రాజ్యంలో మనం అందరము ఉండాలా. ఎందుకు? ఇక్కడ లోటుపాట్లను బట్టి, ఇక్కడ అధికార వ్యామోహ దాహములను బట్టి, భౌతికమైన సంపదను బట్టి, స్టడీస్ని బట్టి ఎందుకు? చిత్తానుసారమైన ప్రార్థన చేద్దాం. ఆయన చిత్తములో నువ్వు ఒక వ్యక్తిని దీవించు, ఆశీర్వదించంటే రెండింతల ఆశీర్వాదం నీకు వెనక ఉంటుంది. హల్లెలూయా. రెండింతల ఆశీర్వాదం ఉంటుంది. అంతేగాని వ్యతిరేకమైన ప్రార్థన, ఆయన చిత్తంలో లేని ప్రార్థన మాత్రం మనం ఎన్నడూ చేయకూడదు. ధైర్యముతో కృపాసనం యొద్దకు వెళ్ళి మనము ప్రార్థన చేసేవారముగా ఉండాలి. మూడో అంశముగా ఆయన చిత్తానుసారంలో ఏంది ప్రభువా? అభివృద్ధి పరచు, సంఘమును అభివృద్ధి పరచు, సంఘమును అభివృద్ధి. మొన్న కూడా దైవ సేవకులు అనిపోయిన సంఘం ఎదగకూడదనే ప్రార్థన చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఏమవుతుందా? ఏమవుద్ది? సంఘం ఎదిగితే ఏమవుద్ది? నువ్వు ఒక చెట్టు వేసావు, ఒక ఇత్తనం వేసావు, అది బాగా చెట్టు వచ్చి కాయలు కాస్తే నువ్వు తింటావు, నలుగురు తింటావు. అలాంటిదే సంఘం అభివృద్ధి చెందితే విత్తబడినటువంటి దైవ సేవకుడి ద్వారా దేవుడు ఏదైతే చేశాడో మనం అందరము ఫలిస్తాం. కాయలు పూలు చెట్ల వల్లే ఫలిస్తే బాగుంటుంది అభివృద్ధిగా. ఇదే సంఘం అభివృద్ధి పాడైపోవాలనుకుంటే ఏం ఒరగద్ది నీకు? ఆఖరికి మనం పోయేదా నరకానికి అలాంటి ప్రార్థన కానీ చేస్తే. హల్లెలూయా. గుర్తుపెట్టుకుని దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. చిత్తానుసారమైన ప్రార్థన చేయి. దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో అలాంటి ప్రార్థన చేయి. వ్యతిరేకమైన ప్రార్థన వద్దు. హల్లెలూయా. మూడోదిగా మనం చూస్తున్నాం, ఆయన చిత్తంలో ఏ ప్రార్థన ఉందో అది కానీ చేస్తే ఆయన ప్రార్థనకి ఖచ్చితంగా స్టాంప్, ఆమేన్, అలానే చేస్తాను అని ఆయన ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నాలుగో అంశం చూసుకుందాం. అపోస్తుల కార్యగ్రంథంకి రండి. అపోస్తుల కార్యగ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. నాలుగో అంశం, నీ ప్రార్థనలో అత్యాసక్తి ఉండాలి. అత్యాస కదా బాబు, అత్యాస కాదయ్యా, అత్యాసక్తి. నీ ఆసక్తి ఎలా ఉండాలంటే అధికముగా ఉండాలి. దేవునితో ఎల్లవేళలా నువ్వు ప్రార్థన చేసే ఆసక్తిని పెంచుకోగలగాలి. అది దేవుడు చూస్తాడు. నువ్వు ఏ ప్రార్థన చేద్దాన్ని అంగీకరిస్తాడు. చెరసాలలో
పేతురుని వేసేశారు. మనకి ఎన్ని తెలిసిన విషయాలే, కొత్త నిబంధనలు ఆల్మోస్ట్ కొత్త నిబంధనలు మనం అన్నీ వింటాం కాబట్టి చెరసాలలో పేతురుని వేసేశారు. యోహాను తమ్ముడైన యాకోబుని అంతకుముందే చిరఛేదనం చేసేస్తుంటారు. మన పేతురు గారు జస్ట్ మిస్, అప్పుడే పస్కా పండుగ వచ్చింది, లేకపోతే పేతురు గారు కూడా వెళ్ళిపోయి ఉంటారు. కాకపోతే చెరసాలలో వేసేసారు. పస్కా పండుగ రావడం వల్ల ఆయన ఆపారు. ఓకే, అయ్యా యాకోబు చనిపోయాడు, పేతురు జైల్లో ఉన్నాడు, పేతురు కూడా చనిపోతే ఎలా అని ఎవరు చేస్తున్నారు ప్రార్థన? పేతురు అమ్మ, పేతురు నాయన, పేతురు భార్య, పేతురు పిల్లకాయలు, పేతురు బంధుమిత్రులు, పేతురు బాబాయ్, పేతురు పెదనాయన, వాళ్ళందరూ చేస్తున్నారా? ఎవరు చేస్తున్నారు చెప్పాలి? పేతురు కొరకు సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. సంఘం, ప్రభువా నువ్వు విడిపించుటకు సమర్థుడివి. యాకోబును కోల్పోయాం, పేతురు చెరసాల్లో ఉన్నాడు, పస్కా పండగ అయిన తర్వాత పేతురును కూడా చంపేస్తారు. అత్యాసక్తితో సంఘం అంతా కూడుకొని ప్రార్థిస్తుంది. సంఘ ప్రార్థన బహుబలమైన ప్రార్థన. ఆమేన్. సంఘ ప్రార్థన బహుబలమైన ప్రార్థన. ఎందుకంటే దేవుడు ఇక్కడ ఎల్లవేళలా కొలిపోయి ఉన్నాడు. అంటే మన హృదయాల్లో కొలిపోయినాడు, మన ఇంట్లో ఉంటాడు, ఆయన సన్నిధి వరే. ఇక్కడ ఆయన ప్రత్యక్షత, ఆయన ప్రసన్నత నింపబడి ఉంటది. సంఘం అంతా అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా ప్రేతుని రక్షించు. తెలుసు, దేవదూత వెళ్ళాడు, చెరసాలలో వెళ్ళి పేతురు పక్కన తట్టి లేపి పైన తువ్వాలిచ్చి చెప్పులిచ్చి బయటికి, అంటే ఆ కర్మాగారం 3 ద్వారాల నుంచి వెలుపడికి తీసుకొచ్చేదాకా పేతురు స్పృహలో లేడు. ఎవరి వల్ల జరిగింది ఇది? దేవుని వల్ల జరిగింది. ఎవరు ప్రార్థన? సంఘము అత్యాసక్తితో ప్రార్థన. ఈరోజు నీ ప్రార్థన అత్యాసక్తితో ఉండాలా, ప్రభు పైన ఇష్టంగా ఉండాలా, ప్రభు పైన నమ్మకం, ఇష్టంగా ఇంకా 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 ప్రార్థన చేయాలా, ప్రభు కొరకు ఇంకా ప్రార్థన చేయాలని నువ్వు ఎప్పుడైతే ఆసక్తి కలిగి ఉంటావో నీ ఆసక్తిని బట్టి ప్రభు నిన్ను ఇంకా హెచ్చిస్తూ, బలపరుస్తూ, అభివృద్ధి చెందిస్తూ నువ్వు ఏ ప్రార్థన అలాంటి ప్రార్థన చేస్తే ఆయన అంగీకరిస్తాడు. హల్లెలూయా. అలాంటి ప్రార్థన చేసి అంగీకరిస్తే నీలో అత్యాసక్తి ఉండాలి. ఆసక్తిగా ప్రభు యొద్దకు రావాలి, ఆసక్తిగా సన్నిధికి రావాలి, ఆసక్తిగా మనమే ముందుండాలి. సంఘానికి వచ్చేటప్పుడు కూడా ఆసక్తి, నీలో ఆసక్తి. టైం అయిపోతుంటే వెళ్ళాలి, రోజు ప్రతి ప్రార్థనకి వెళ్ళాలి. అవకాశం ఉన్న ప్రతి ప్రార్థనకి వెళ్ళాలి. మా సంఘంలో శుక్రవారం జరుగుతుంది, శనివారం, ఆదివారం. ఆసక్తి, నీలో ఆసక్తిని బట్టి నీ ప్రార్థనని దేవుడు నిశ్చయంగా అంగీకరిస్తాడు. ఎలాంటి మార్పు లేదు, సందేహం లేదు. ఈరోజు వదిలేసి, ఓకేనా? మొదటగా మనం చూసాం, మన ప్రార్థన అంగీకరింపబడాలంటే విశ్వాసం ఉండాలి. రెండోది యథార్థత ఉండాలి. మూడోది ధైర్యముగా ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేయాలి. నాలుగోది అత్యాసక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. చివరిగా చూసుకుని ముగించేసుకుందాం. ఆదికాండ గ్రంథం, ఆదికాండము 32వ అధ్యాయం. మనకందరికీ బాగా తెలిసిన సబ్జెక్టే. మళ్ళీ దేవుడు ఎందుకు తీసుకొస్తున్నాడు అంటే నేర్పియాల. దేవుడు ఇంకా 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 మలుచుకోవాలి. 32వ అధ్యాయం 26వ వచనం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనను. హల్లెలూయా. ఈ టాపిక్ ఎవరి మధ్య నడిచింది అనేది మనకు బాగా తెలుసు. యాకోబు మధ్య, దేవుని మధ్య నడిచింది. అయితే ఇక్కడ మనం బాగా గమనించాల్సింది పట్టుదల. నీ ప్రార్థనలో పట్టుదల కానీ ఉంటే నిశ్చయంగా నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. పట్టుదల. ఆయన పాదాలు పట్టుకొని, ఏందయ్యా యాకోబు నన్ను వదిలి స్వామి, తెల్లారిపోతుంది, ఏంది నన్ను పంపిమంటే పంపించట్లేదు నువ్వు అని చెప్పి దేవుడు అడుగుతా ఉన్నాడు. ఆహా, నువ్వు ఆశీర్వదిస్తే, నువ్వు నన్ను దీవిస్తే నేను అప్పుడు విడిచిపెడతాను అంటే పెనుగులాట, పట్టుదల. నీకేదైనా సమస్య ఉందా? పట్టుకో ప్రభు పాదాలు, గట్టిగా పట్టుకో. నీ యొక్క పట్టు ఎట్టుండాలంటే ఆయన అక్కడి నుంచి కదలకూడదు, అప్పుడే ఆశీర్వదిస్తాడు. నీ పట్టుదలను చూసి నీ ప్రార్థన మొత్తం ఆయన అంగీకరిస్తాడు. హల్లెలూయా. ఆయన ఆ రోజు పట్టుకున్నాడు. ఏసావును చూసి భయపడ్డాడు. అయ్యా, మా అన్న ఏసావు వచ్చేస్తున్నాడు నా పైన, నాకు భయం వేసిపోతుంది, నన్ను దీవించి ఆశీర్వదించి నువ్వు అభయం ఇస్తే గాని నిన్ను వదలనన్నాడు. ఆఖరికి తెలుసు కదా, తొడగూటి మీద ఆయన కొట్టి వెళ్తాడు.
తొడగూటి మీద నరము ఆయనకి యాకోబుకి కదిలిపోయిన తర్వాత ఇజ్రాయెల్గా పేరు మార్చుకుంటాడు. అంటే మనం గమనించాల్సింది పట్టుదల. నీ ప్రతి ప్రార్థనలో పట్టుదల కూడా ఉంటే ఆయన నిశ్చయంగా అంగీకరిస్తాడు. హల్లెలూయా. నిశ్చయంగా మన ప్రార్థన ఈరోజు అంగీకరిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కృపలో దేవుడు మెచ్చే ప్రార్థన, దేవుడు అంగీకరించే ప్రార్థన మనం తెలుసుకున్నాం. దేవునికి వ్యతిరేకమైన ప్రార్థన, హేయమైన ప్రార్థన చేయకూడదని మనము తెలుసుకున్నాం. సో మనం ఎలాంటి ప్రార్థన చేయాలా, ఎలాగ దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడో, ఎలాగా అంగీకరిస్తాడో కూడా మనం తెలుసుకున్నాం. పట్టుదల కలిగి, సంఘం అంటే అత్యాసక్తి కలిగి, యథార్థంగా మన మీద మన నిజస్థితి ఏందో తెలుసుకొని ప్రభువు చెంత మన నోటితో ఒప్పుకొని ప్రార్థన చేయాలి. అందరూ అభివృద్ధి పొందాలి, అందరూ పరలోకానికి వెళ్ళాలి, అందరూ గొప్పగా వాడబడాలి అనేది ప్రభు చిత్తం. అందరూ ఎవరు నశించిపోకూడదు, ప్రతి ఒక్కరూ పరలోకానికి వెళ్ళాలి. గమనించండి. అలాగేనా? ఈ యొక్క మాటలు మన హృదయంలో స్థిరపరచుకోవాలి. ప్రతి ప్రార్థన ఆయన అంగీకార యోగ్యముగా చిత్తానుసారంగా చేయడానికి నాకు అవకాశం కల్పించు ప్రభువా. అది కూడా మనం అడగలేం. అంటే ఒకవేళ బౌండరీస్ దాటిపోతుంటాం, మనుషులం కదా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మన పక్కన ఉంటాడు. పరిశుద్ధాత్మ సహాయం నువ్వు ఎప్పుడైతే కోరుకుంటావో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆవరించి చిత్తానుసారమైన ప్రార్థన చేస్తాడు. వ్యతిరేకమైన ప్రార్థన మనం ఎప్పుడు కూడా చెయ్యకూడదు. గలతీ 6:7 ఒక మాట పడి ఉంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటే కొయ్యను. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటగా నువ్వు మంచి విత్తుతావా, మంచి పంటనే కోస్తావు. చెడు విత్తుతావా, ఇతరుల పట్ల నువ్వు చెడునే కోస్తావు. మోసపోకు. దేవుడైతే అసలు వెక్కిరింపబడ్డు. మనం ఏది నాటుతామో అదే కోస్తాం. హేయమైన ప్రార్థన కాదు, నిజమైన ప్రార్థన మన సంఘం చేస్తుందని దేవుడి నామంలో బలమైన విశ్వాసంతో నమ్ముచున్నాను. ఈ మాటలు అందరి వినికిలలో దేవుడు దీవించి ఆశీర్వదింపబడును గాక. ఆమేన్.